వెల్కమ్ బ్యాక్ అమ్మా. ఇప్పుడు మనం ఏం చూద్దాము అంటే డిలీషన్ ఇన్ సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ చూద్దాం. ఓకేనా? సరే, మనం డిలీట్ చేసేటప్పుడు 3 సిచ్యువేషన్స్ అమ్మా. ఒకటి లిస్ట్ ఈజ్ ఎంప్టీ, డిలీషన్ నాట్ పాసిబుల్. లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్, దాన్ని డిలీట్ చేయాలా. లిస్ట్ హ్యావింగ్ మోర్ దాన్ 1 నోడ్. 3 సిచ్యువేషన్స్. సింగిల్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్లో కూడా ఇవే 3 సిచ్యువేషన్స్ చూస్తుంటాం. ఫస్ట్ ఎంప్టీ ఉండేది, నెక్స్ట్ ఓన్లీ 1 నోడ్ ఉండేది, మోర్ దాన్ 1 నోడ్ ఉండేది. అండ్ డిలీషన్ ఎన్ని పొజిషన్స్లో జరుగుతుంది? 3 పొజిషన్స్. డిలీటెడ్ బిగిన్, డిలీటెడ్ ఎండ్, డిలీటెడ్ ఎనీ స్పెసిఫిక్ లొకేషన్. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము అంటే డిలీటింగ్ ఏ నోడ్ అట్ బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ చూద్దాం. ఓకేనా? బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్ అంటే ఈ నోడ్ని మనం డిలీట్ చేయాలా. ఒక నోడ్ని మనం డిలీట్ చేయాలంటే ఒక పాయింటర్ దాన్ని పాయింట్ చేస్తూ ఉండాలా. ఓకేనా? సరే, ఫస్ట్ నేను పీటీఆర్ అనే ఒక పాయింటర్ తీసుకుంటున్నాను. చూద్దాం. అది చూద్దామమ్మా. లాస్ట్ సిచ్యువేషన్ కదా అది. ఫస్ట్ టైల్ లోపల నల్ ఉంది. ఇది నా ఫస్ట్ సిచ్యువేషన్. డిలీషన్ నాట్ పాసిబుల్, ఇది మనకి తెలుసు, అవునా? నెక్స్ట్ చూడండి, లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్. ఎట్లా? ఫస్ట్ ఒక నోడ్ ఉంది, దాని లోపల ఏదో ఒక డేటా అనుకోండి, దాన్ని అదే పాయింట్ చేసుకుంటా ఉంది. ఇప్పుడు టైల్ లోపల కూడా ఎంత ఉంటుంది మనకి? 100. ఓకేనా? ఇది సెకండ్ సిచ్యువేషన్. ఇది నా ఫస్ట్ సిచ్యువేషన్స్. ఎట్లా చెప్తారు? లాజిక్ చూడండి. ఇది నా ఫస్ట్ అండ్ లాస్ట్ నోడ్. ఒకే ఒక నోడ్ ఎగ్జిస్ట్ అయ్యింది అని చెప్పే కోసం ఫస్ట్ నోడ్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది? టైల్ టు నెక్స్ట్లో ఏముంటుంది? ఫస్ట్ నోడ్ అడ్రస్. అదే రాస్తానమ్మా, టైల్ టు నెక్స్ట్. లాస్ట్ నోడ్ అడ్రస్ దేంట్లో ఉంటుంది? టైల్ టు నెక్స్ట్ అంటే ఫస్ట్ నోడ్, టైల్ అంటే లాస్ట్ నోడ్. ఈ రెండు ఈక్వల్ అంటే లిస్ట్ హ్యావింగ్ ఓన్లీ 1 నోడ్. రైటే కదా? ఇఫ్ టైల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టైల్, అప్పుడు ఉన్న ఒక్క నోడ్నే బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్లోనే ఉంది, దాన్ని కూడా డిలీట్ చేసేస్తున్నామంటే టైల్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలా మనకి? నల్. ఒక పీటీఆర్ని తీసుకోండి, పీటీఆర్ లోపల ఫస్ట్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేయండి. ఫస్ట్ నోడ్ అడ్రస్ అంటే ఏమనుకుంటారు? పీటీఆర్ ఈజ్ ఈక్వల్ టు టైల్ టు నెక్స్ట్ అనుకోండి. అప్పుడు ఫస్ట్ నోడ్ అడ్రస్ వచ్చి స్టోర్ అవుతుంది. పీటీఆర్ దీన్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. టైల్ ఈజ్ ఈక్వల్ టు నల్. అప్పుడు ఇక్కడ 100 పోయి మనకి ఎంత వస్తుంది? నల్ వస్తుంది అంటే ఈ లింక్ ఏమవుతుంది? బ్రేక్ అవుతుంది. ఒక నోడ్ని డిలీట్ చేయాలా అంటే ఏ లింక్స్ ఉండకూడదు. అప్పుడు దీన్ని ఇదే కూడా పాయింట్ చేసుకోకూడదు కదా. అప్పుడు ఏం రాస్తారు? పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రీ పీటీఆర్ అంతే. ఓకేనా? ఇప్పుడు టైల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అన్నప్పుడు ఇక్కడ 100 పోయి మనకి ఎంత వస్తుంది? నల్. ఈ లింక్ కూడా బ్రేక్ అవుతుంది. అప్పుడు మీరు ఫ్రీ పీటీఆర్ అని చేసేయచ్చు. ఏమైనా డౌట్స్ మా? ఏం లేదు కదా. 2 సిచ్యువేషన్స్ కంప్లీట్ చేస్తున్నాం. లిస్ట్ ఎంటీ ఉన్నప్పుడు, లిస్ట్ హ్యావింగ్ 1 నోడ్ ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి, మోర్ దాన్ 1 నోడ్ ఉంది. పీటీఆర్ ఫస్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది అంటే టైల్ టు నెక్స్ట్. పీటీఆర్ లోపల నేను ఎంత స్టోర్ చేసుకున్నా? 100. ఓకేనా? సపోజ్ ఇక్కడ ఇవే అమ్మా లింక్స్. నేను దీన్ని మన అండర్స్టాండింగ్ కోసం ఇలా వేస్తున్నా. ఓకేనా? డిలీట్ చేస్తున్నాం. డిలీట్ చేసేటప్పుడు లెఫ్ట్ లింక్స్ ఫస్ట్ బ్రేక్ చేయాలా. ఇది నోడ్ అనుకుంటే ఇది నా లెఫ్ట్ లింక్, ఇది నా రైట్ లింక్. లెఫ్ట్ లింక్ అంటే ఇది ఫస్ట్ బ్రేక్ కావాలా. అది అంటే టైల్ టు నెక్స్ట్. ఒకవేళ ఈ నోడ్ డిలీట్ అయిపోతే ఇది నా ఫస్ట్ నోడ్ అవుతుంది. రైటేనా? అప్పుడు టైల్ టు నెక్స్ట్ లోపల ఎంత ఉండాలి మనకి? 200. సో అదే రాస్తానమ్మా ఇక్కడ. టైల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 200. పీటీఆర్ టు నెక్స్ట్. అప్పుడు ఇక్కడ ఉన్న 100 పోయి
పీటీఆర్ టు నెక్స్ట్ అంటే 200 వస్తుంది. ఈ లింక్ బ్రేక్ అవుతుంది. పైన కూడా వేసుకోవచ్చు, నేనే కింద వేస్తున్నా. ఇది ఇట్లా క్రియేట్ అవుతుంది. లెఫ్ట్ లింక్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. ఇంకా నాకేం కావాలా? రైట్ లింక్. ఎట్లా రాస్తారు? పీటీఆర్ టు నెక్స్ట్ అనుకోవచ్చా? ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు? నల్. అప్పుడు ఇక్కడ 200 మనకి ఎంత వచ్చేస్తుంది మా? నల్. నెక్స్ట్ లెఫ్ట్ లింక్స్ రైట్ లింక్స్ రెండు బ్రేక్ అయిపోయినాయి. డైరెక్ట్గా ఏం చేసేస్తారు? ఫ్రీ పీటీఆర్. ఓకేనా? ఒకే ఒక పాయింట్ సరిపోతుంది పీటీఆర్ అనేది. పీటీఆర్ లోపల ఫస్ట్ నోడ్ అడ్రస్ అంటే టైల్ టు నెక్స్ట్ని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? 3 సిచ్యువేషన్స్ రాస్తున్న ప్రోగ్రామ్. సో దీని కాంప్లెక్సిటీ అమ్మా, మీరు ఎన్ని నోడ్స్ ఉన్నా కూడా 10 నోడ్స్ 50 నోడ్స్ 100 నోడ్స్ ఎన్ని ఉన్నా కూడా ఇది 2 లింక్సే బ్రేక్ అవుతాయి. ఎక్కడ ఏమి ట్రావెల్సల్స్ ఉండవు, వేరే ఏ కనెక్షన్స్ జరగవు. రైట్? ఎన్నిసార్లు బిగినింగ్ ఆఫ్ ద లిస్ట్లో డిలీట్ చేసినా కూడా 2 కనెక్షన్స్ మాత్రమే జరుగుతాయి. కాబట్టి డిలీటెడ్ బిగిన్కి కాంప్లెక్సిటీ ఆఫ్ 1. నెక్స్ట్ void delete underscore begin struct node star ptr. ఇక్కడే ఫస్ట్ నోడ్ అడ్రస్ని ఇచ్చేస్తున్నాను. అంటే టైల్ టు నెక్స్ట్ ఫస్ట్ మా ఇఫ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు null list is empty deletion not possible. List is empty. Not possible. Next one. Else if list having only one node, దాని కండిషన్ tail to next is equal to tail. రైట్ ఏ కదా? tail to next is equal to tail అయినప్పుడు కండిషన్స్ ఏమేమి రాసుకున్నాం? ఫస్ట్ టైల్ ఈజ్ ఈక్వల్ టు నల్. టైల్ ఈజ్ ఈక్వల్ టు నల్. నెక్స్ట్ పీటీఆర్ టు నెక్స్ట్ కూడా మనం ఏం చేసుకోవాలా? నల్. పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. నెక్స్ట్ ఫ్రీ పీటీఆర్. ఇదంతా ఎల్స్ పార్ట్. ఇది రెండు కాదు, థర్డ్ సిచ్యువేషన్ ఒకటి ఉంటుంది కదా. ఆల్రెడీ మనం పీటీఆర్లో ఫస్ట్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసేసుకున్నాం. రైట్? డైరెక్ట్గా కనెక్షన్స్ ఎల్స్ బిగిన్ టైల్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ టు నెక్స్ట్. పీటీఆర్ టు నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. నెక్స్ట్ ఫ్రీ పీటీఆర్. ఎల్స్ పార్ట్ కూడా క్లోజ్, ఫంక్షన్ కూడా క్లోజ్. ఇక్కడ మనం ఫస్ట్ నోడ్ని డిలీట్ చేస్తున్నాం కదమ్మా. టైల్ ఏం మారదు. టైల్ ఇదే 400ని హోల్డ్ చేసి పెట్టుకొని ఉంటుంది. కాబట్టి మనకి టైల్ ఏం చేంజ్ చేయాల్సిన పని ఉండదు. జస్ట్ ఈ 2 కనెక్షన్స్ సరిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో డిలీట్ అట్ ఎండ్ చూద్దామమ్మా. ఓకేనా? బాయ్ మా. థ్యాంక్ యూ.